హలో అందరికీ వెల్కమ్ టు ఎల్ఎస్ ఆన్ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు పండగ కదా అని ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసుకుందామని స్టార్ట్ చేసేసాను. ముగ్గు వేయడం అయిపోగానే ఇల్లు క్లీన్ చేసేసుకొని మా బాబుకి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి సరే పూజ చేసేద్దాము, ఇంకా పని ఏం లేదు కదా అని ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. నేను పూజ చేస్తుండగానే మా వాడు నా దగ్గరికి వచ్చేసాడు. వాడు పూజ చేద్దామని సరే అని వాడికి 2 గిన్నెలు ఇచ్చేసి వాడిని ఆడుకోమని చెప్పాను. అలాగే నేను తెచ్చిన బంతిపూలు ఉంటే వాటిని గుమ్మానికి కడదాం కదా అని ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను, థ్రెడ్ ఎక్కువగా లేకపోతే. ఈ ఇయర్ మేము పండగకి ఊరికి వెళ్ళలేదు. మా వారికి నాకు లీవ్స్ అడ్జస్ట్ కాలేదు. సో దాని మీద కొంచెం బాధగా ఉంది, బట్ ఏం చేయలేము. అలా చేసేసుకుంటున్నాము ఈ ఇయర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ మొత్తం అయిపోయాక ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం కదా అని కిచెన్కి వచ్చేసాను. టిఫిన్కి వచ్చేసి చింతపండు పులిహోర చేసేసుకున్నాను. చింతపండు రసం ముందు రోజే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అన్నం వండేసి దాంట్లో కొంచెం చింతపండు రసం కలిపేసుకొని శనగిత్తనాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసేసి తాలింపు వేసేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోయింది. తినేసాము నేను మా హస్బెండ్. సో అదే ఈరోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Please do like, share and subscribe to LS on Family.